దేవుని నామమున వందనాలండి. అక్టోబర్ 6 రైట్ అయ్యింది రెటీనా. బాబు సడన్గా బుక్ చేస్తాడు బంజారా హిల్స్ స్మార్ట్ హాస్పిటల్లో. అది అయిన తర్వాత మరి లెఫ్ట్ కూడా క్యాటరాక్ట్ ముదిరిపోయింది, తొందరగా చేయించుకోవాలని డాక్టర్ అని చెప్పింది. మళ్ళీ వెంటనే అన్నాడు మా చిన్నబ్బాయి, బాబా నాకు వెంటనే వద్దురా, ఎన్నో గుంజుతున్నాయి, నాకు ఒక నెల గ్యాప్ అంటే మళ్ళీ నవంబర్ 7కి మళ్ళీ లెఫ్ట్ కూడా చేసి అక్కడ ఉన్న సహోదరులు చాలామంది నన్ను చూడటానికి వచ్చారు. నా మీద ప్రేమ శక్తిని మీ అందరికి కూడా వందనాలు. అయితే 2 కళ్ళు అయినాయి దేవుడి దయ వల్ల. మరి నాకు మంచి వంట మనిషి దొరికింది, చక్కగా వండి పెట్టేది, బాగా కన్నతల్లిలాగా చూసుకుంది. మరి బాగున్నాను. ఈలాగా ఫీవర్ వైరల్లో మా పనిపిల్ల ద్వారా వైరల్లో కోల్డ్, కాఫ్, దగ్గు 1 మంత్ అండి. చాలా వీక్ అయిపోయాను. అసలు మాట్లాడటం కూడా శక్తి ఉండేది కాదు, అన్నం తినబుద్ధి అయ్యేది కాదు. ప్రార్థనే మా ఆయుధం. ఆ దేశంలో లెఫ్ట్ మోకాలు నొప్పి వచ్చింది. మళ్ళా 1/1 అంటే నన్ను ఎక్కడికి కదలవద్దని. అయినా సేవ ఆగలేదు, గుర్తుపట్టానే లేదండి. సేవ పట్టుకు ఆఫ్ చేయలేదు నేను. మరి 3 అంతస్తులు ఎక్కేదాన్ని సేవ వరకు. నువ్వు ఇచ్చిన కాదు ప్రభా, ఇది అపవాది యొక్క క్రియ, నన్ను ఆఫ్ చేయాలనుకుంటుంది, కానీ నేను ఆగను అని. మరి బబ్దేవాళ్ళ ఆఫీసు 3rd ఫ్లోర్, మళ్ళా జానికి వాళ్ళ కంపెనీ కూడా 3rd ఫ్లోర్. ఈ 2 ఆఫీసులకే వీళ్ళిద్దరూ కంపెనీ మేనేజర్లు. ఈ మేనేజర్ల కంపెనీలకే లిఫ్ట్లు లేవు. కానీ అలాగే మరి స్తుతి స్తోత్రం అంటూ ఎక్కకుండా వెళ్ళానండి. సేవ అయితే ఆగలేదు. ప్రస్తుతం అయితే మరి ఎక్స్‌రే తీశారు, జిగురు లేదంట. ఇందులో జిగురు లేదు అన్నారు. నొప్పి చాలా నొప్పి ఉంటుంది. మరి చాలా ప్రార్థన చేస్తున్నాను, ప్రేయర్లు రాస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. అపవాదికి అపజయము, మన యేసయ్య నామమునకి జయము కలుగును గాక. ఏమీ లేదు, సేవలో నన్ను ఆఫ్ చేయకుండా పైకి వెళ్ళి నేను వాక్యం పెట్టుకుని వాక్యం చేస్తాను. పైకి ఎక్కకోకుండా చేసింది నన్ను. వాక్యం పైన పెట్టుకోకుండా. అపవాది చాలా కుతంత్రాలు కదండి, కానీ అది మనం ఏం చేయదు. లోకంలో ఉన్న వాడికంటే శక్తిమంతుడు మన యేసయ్య, పరమ వైద్యుడు. నా కాలేజీ స్వస్థపరుస్తాడు, వాటిని సిగ్గుపరుస్తాడు. కాకపోతే నా గురించి మీరు అందరూ ప్రార్థించండి. మా సన్న కుమారుడు డివిజనల్ మేనేజర్ అన్నాను కదా, ప్రమోషన్ కొరకు ట్రాన్స్ఫర్ కొరకు ఎగ్జామ్ రాశాడు. ఈరోజు ఇంటర్వ్యూ అయ్యింది, పాస్ అవ్వాడు, ట్రాన్స్ఫర్ కూడా ఇస్తున్నాడు. హల్లెలూయా, ఆమేన్. మళ్ళీ జూన్లో ఒక్కగా స్తుతి కూడా పెడతాను. నా కొడుకు ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యి వస్తాడు. వచ్చినాక మరి ఇప్పుడు ఎంతమంది ఉన్నారో మళ్ళీ ఇంకా ఎక్కువ మందిని పిలుస్తాను. స్తుతి కూడా ఇప్పుడు చెప్పారు కదా అమ్మగారు, కృతజ్ఞత కూడా పెట్టుకోవాలని. మరి బాబు విషయంలో కూడా మీరందరూ ప్రార్థించండి. పెద్ద బాబు కూడా జూన్లో వస్తాడు, ఆ విషయంలో కూడా ప్రార్థించండి. మెయిన్ నేను చెప్తున్నాను, అంత చెప్పాలంటే నాకు సంవత్సరం సరిపోదు నా జీవితంలో చేసిన మేలు. మా చెల్లి చనిపోయిందండి. అది యూరిన్ ప్రాబ్లం అయ్యి డయాలసిస్ చేస్తుంటే 32 years మా చెల్లి చనిపోయింది, ఆక్సిజన్ అందగా. మా చెల్లి కూతురు, తన పిల్లకి తల్లి లేరు, తండ్రి లేరు, బాధ్యత అంతా మాదే. పెళ్లి చేసాం, సెకండరీ అయ్యింది, పాస్ అయ్యింది, గర్భిణి. సుఖప్రసవం కావాలని ఇక్కడ ఉన్న సహోదరులందరూ ప్రార్థించారు. శారదా సిస్టర్ ఒకటి అంది, దిక్కుమలకి దేవుడే దిక్కు, ఎల్లోది నన్ను బాధపడక 4 మంది వరకుతుంది అంది. అందరూ అన్నారు, జ్యోతి గారు అందరూ, ఝాన్సీ అందరూ 4 మంది అవుతుంది, పింకీకి బబిత అందరూ అన్నారు. మరి దేవుడు మహాకృపను బట్టి డాక్టర్లో దేవుడుండి నార్మల్గా డెలివరీ చేసిందండి ఆడపాప. మొన్న సాటర్డే అన్నప్రాసం చేసి ఈ పువ్వులు అక్కడి నుంచే తెచ్చాను వాళ్ళ తోటలో. శనివారం నాడు అన్నప్రాసం చేసి ఆ రోజు మళ్ళా మధ్యాహ్నం 11 గంటలకు అన్నప్రాసం చేసి 2 గంటలకు వందే భారత్ ఎక్కి రైల్వే స్టేషన్లో కూడా సేవ. ఏది సరోజ, రైల్వే స్టేషన్లో కూడా సేవ. మొక్కుదని బండి వేసుకొచ్చారు. మళ్ళీ వాళ్ళ మేనల్లుడు పెళ్లి కొడుకుని చేస్తాను ఆ బాబుకి చేస్తే పెళ్ళి ఆ మల్లడేమో అమ్మ కొడుకు పెళ్లి ఉండట్లేదు. పెళ్లి కొడుకుని చేసి ప్రదానం చేసి వచ్చేస్తాం. అయ్యగారు నేను కొడుకుంటాడు, ఆ కొడుకుని తీసుకుని మళ్ళీ వచ్చారు రైల్వే స్టేషన్. వాళ్ళకి ప్రార్థన చేసి పక్క వాళ్ళందరూ ప్రార్థన చేయించుకుంటాం. నిజంగా ఎంత భాగ్యవంతులుగా మేము అక్కడ అందరూ ప్రార్థన చేస్తుంటే ఎంత ఆనందమైందో నాకు. మళ్ళీ శనివారం నాడు రాత్రి 12 గంటలకు ఇంటికి వచ్చామండి. ఆదివారం సోమవారం అందరికీ కబుర్లు చెప్పాను. ఈవేళ మంగళవారం దేవుని మహిమపరచడానికి మీరు అందరూ ఇచ్చారు. మరి ఇంకా మా కుటుంబం సేవలో మా ధనము, మా
శక్తి, మా సమయం నేనేం దాచుకోను. మొత్తం అంతా దేవుడి సేవ కొరకే. మీకు అందరికీ తెలుసు, మందిరాలు కట్టడం, మందిరాల కొరకు ఖర్చు పెట్టడం, బ్రదర్ నాకేం వద్దంటారు. సమస్తాన్ని ఆయన కల్పించాము కాబట్టి మా సేవ రాబడి వచ్చే పర్యంతరం వరకు ఈ లోకంలో పడిపోకుండా, జారిపోకుండా, మరి ఎటువైపు మేము చూడకోకుండా ఆయన కొరకే సేవ చేసే కొరకును ఆరోగ్యాన్ని, ఆయుష్ను మీ అందరికీ ఆశీర్వాదకరంగా మేము ఉండటకు మరి మా గురించి మీరు అందరూ ప్రార్థించండి. మరొకసారి మీరు అందరూ వచ్చినందుకు మీకందరూ కూడా నా హృదయపూర్వక అయ్యగారి పట్ల, నా పట్ల వందనాలు చెల్లిస్తున్నాను. తర్వాత రండి, ఎవరు వస్తారు? మా అన్న విషయం నా రైట్ హ్యాండ్ అండి, తెలుసు కదా, శాంతి. స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభా. వేదిక లేని